శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, శివానందలహరి సత్సంగానికి స్వాగతం. మనకి ఇక్కడ ఆచార్యస్వామి వారు మరొక రీతిగా ప్రతిపాదన చేస్తూ ప్రబోధ చేస్తున్నారు. విశ్వేశ్వరుని యొక్క ఆరాధన చేసేటటువంటి వాళ్ళకి దుర్భిక్షము అనేటటువంటి భయం ఉండదు. ఎందుకని? అన్న ఉదకములకు లోటు రాదు కాబట్టి, రానివ్వడు ఆ శివుడు కాబట్టి, అదుగో అటువంటి విశ్వేశ్వర ఆరాధన చాలా శుభము క్షేమము అనే ప్రతిపాదన చేస్తున్నారు ఈ 40వ శ్లోకంలో. ధీయంత్రేణ వచో ఘటేన కవితా కుల్యోపకుల్యాక్రమైః ఆనీతైశ్చ సదాశివస్య చరితాంభోరాశి దివ్యామృతైః హృత్కేదారయుతాశ్చ భక్తి కలమాః సాఫల్యమాతన్వతే దుర్భిక్షాన్మమ సేవకస్య భగవన్ విశ్వేశ భీతి కుతః. హే భగవన్ విశ్వేశ భీతి కుతః. హే విశ్వేశ భగవన్ అని అంటూ సంబోధన చేస్తున్నారండి. భగ షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు, జ్ఞాన ఐశ్వర్య బల వీర్య తేజ శక్తి సంపన్న భగ ఇతి ఈరిత అని చెబుతారండి. ఇక్కడ భగవంతుడనే శబ్దానికి ఈ షడ్గుణ ఐశ్వర్యములు కలిగినటువంటి వాడు భగవంతుడు. అంతేకాదు, ఉత్పత్తిం చ వినాశం చ భూతానాం అగతిం గతిం వేత్తి విద్యామవిద్యాం చ సవాచ్యో భగవానితి అని. ఈ ప్రపంచము యొక్క ఉత్పత్తి వినాశనము తెలిసినటువంటి వాడు, జీవులందరూ ఎక్కడ నుండి వస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, తిరిగి ఎక్కడ లయమవుతున్నారు అనేది కూడా తెలిసినటువంటి వాడు. అంతేకాదు, విద్య అంటే ఏమిటి, అవిద్య అంటే ఏమిటి, ఇలా ఈ 6 తెలిసినటువంటి వాడు భగవంతుడు అని చెప్పబడుతుంది అని శృతి వాక్యం అండి. అంచేత షడ్గుణైశ్వర్య సంపద కలిగినటువంటి హే భగవంతుడా, విశ్వనాథ, ధీయంత్రేణ, ధీ బుద్ధి అనేటటువంటి యంత్రము అన్నారండి. ఏమిటి బుద్ధి అనే యంత్రము అంటే, మనకి పూర్వకాలంలో బావిలో నీళ్లు ఏతాముతో తోడేవారండి. దాన్ని ఇక్కడ ఉదహరిస్తున్నారు. అప్పటికి మనకి ఈ మోటార్స్ ఈ జనరేటర్స్ లేవు కదండి. అంచేత అక్కడ ఉన్నటువంటి దాన్ని ఇక్కడ పోలుస్తూ ఈ బుద్ధి అనేటటువంటి ఏతాముతో ఏం చెయ్యాలి? వచో ఘటేన, వాక్కు అనేటటువంటి కుండతో ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది ఇక్కడ? కవితా కుల్యోపకుల్యాక్రమై, కవిత్వము అనేటటువంటి కాల్వలు, పిల్ల కాలువలు, కాలువ అంటాం కదండి, కాలువలో పిల్ల కాలువలు, కవిత్వము అనేటటువంటి
పిల్ల కాలువ, కాలువ అనేటటువంటి క్రమాలతో ఆనీతై తీసుకురాబడినటువంటి సదాశివస్య చరితాంభోరాశి, పరమశివుని యొక్క చరిత అంటే లీలా వైభవము అనేటటువంటి సింధువుల అంభోరాశి అన్నారండి. అది భగవంతుని యొక్క గాథ, భగవంతుని యొక్క ఆ కథా రాశి అనేటటువంటిది సముద్రముతో పోల్చారండి. అటువంటి ఆ సింధువులు, ఆ సముద్రములు దివ్యామృతై, దివ్యమైనటువంటి అమృతముచే నింపబడి ఉన్నటువంటివి. అలాంటివి హృత్కేదారయుతా, నా ఈ హృదయము అనేటటువంటి క్షేత్రమునందు ఏం చేస్తుంది? భక్తి కలమాహ, భక్తి అనేటటువంటి మొలకలని మొలకింపచేస్తుంది. సాఫల్యం ఆ తన్వతే, తద్వారా సఫలత్వాన్ని పొందుతుంది నా హృదయము అనేటటువంటి ఈ క్షేత్రము. అంటే పుష్కలంగా భక్తి అనేటటువంటిది పండుతుంది, మొలకెత్తుతుంది. కాలువల ద్వారా, పిల్ల కాలువల ద్వారా ఆ నీరు ప్రసరింపచేసి ఏం చేస్తున్నామండి? మనం పంటలు పండిస్తున్నాం. ఇక్కడ ఏ పంట పండించుకోవాలో ఇక్కడ ఆచార్య స్వామి వారు తెలియచేస్తున్నారు. అంచేత సేవకస్య మమ, నీ సేవకుడైనటువంటి నాకు స్వామి నీవు ఏమివ్వాలి, అసలు నేను ఏమి కోరుకోవాల్సిన అవసరం ఉంది అని అంటూ భక్తి మొలకలు మొలకెత్తినటువంటి నా ఈ హృదయ క్షేత్రము ఎప్పుడూ కూడా క్షామము ఏర్పడదు, అంటే దుర్భిక్షము కలగదు. దుర్భిక్షాత్ భీతి కుతః, నాకు ఎక్కడ దుర్భిక్షం కలుగుతుందో అనేటటువంటి భయమేది నాకు లేనే లేదు అన్నారండి. అంటే షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడా హే భగవంతుడా అని స్వామిని పిలుస్తూ, నాకు నీ అనుగ్రహం వల్ల క్షామము అనేటటువంటిది ఎందుకు కలుగుతుంది? కలగదు. ఎందుకు కలగదు అని ప్రశ్నిస్తారా ఎవరైనా అని అంటే ఇక్కడ చక్కగా ఒక ఉపమానాన్ని మనకి తెలియచేస్తున్నారండి. బుద్ధి అనేటటువంటిది అంటే బావిలో ఉన్నటువంటి నీళ్లు తోడుకోవడం కోసమని దానికి ఒక చివర బండరాయి కట్టి ఉంటుందండి. ఆ కర్రకు మరొక కొనలో కుండ కట్టి ఉంటుంది. ఆ కుండ తాడు దానికి ముడివేసి ఉంటుంది. అది కాస్త ఇది బావిలోకి వెళ్ళినప్పుడు ఆ బావిలో నీళ్లు ఇది కాస్త నిండినప్పుడు అప్పుడు మరలా ఆ రాతిని కిందకి దించుతారండి. దించినప్పుడు బావిలో నీళ్లు పైకి వస్తాయి. పైకి వచ్చినప్పుడు దాన్ని ఇలా ఒక్కసారి కుదిపితే కుండలో నీళ్లు కాస్త ఆ కాలువలోకి ప్రవహిస్తుంది. అలా తీసుకున్నటువంటి ఆ కాలువల ద్వారా ఎక్కడెక్కడైతే మనం పంట పండించుకోవాలి అనుకుంటున్నామో, విత్తనాలు జల్లాలి అంటే నీటితో ముందు ఆ భూమి తడవాలి. తడిచినప్పుడే దానిలో అది మెత్తబడి మనం వేసినటువంటి విత్తనము చక్కగా సక్రమంగా సంపూర్ణంగా అది మొలకెత్తుతుంది. ఆ ఉదాహరణను తీసుకుంటూ ఇక్కడ ఆచార్య స్వామి వారు ఏమంటున్నారు అంటే, ఏతాము అంటే ఆ కర్ర అనేటటువంటి ఆ ఏతాము నా బుద్ధి అయితే, మరి ఘటమేది అంటే కుండ ఏది, నీళ్లు పట్టేటటువంటి కుండ ఏది అని అంటే నా వాక్కే ఒక ఘటము. అంటే నా మాట, నా ప్రతి మాట శివ మాట, శివమైన మాట, శివంకరమైనటువంటి మాట. అదిగో అటువంటి ఆ కుండతో, వాక్కు అనేటటువంటి ఘటంతో ఏం చేస్తున్నాము? ఆ నీళ్లు కాస్త తీసుకొని కాలువలు, బయటైతే ఆ కాలువలు పారతో తవ్వేస్తారు, పారతో ఏర్పాటు చేస్తారు. మరి ఈ కాలువ ఎలా ఏర్పాటు చేసుకోవాలి అంటే భగవంతుణ్ణి గురించి కవిత్వం తెలిసినటువంటి కవులందరూ కవిత్వాన్ని మనకి రచించారనుకోండి, మనం రచించలేకపోవచ్చు, కానీ అది మనం పాడుకోవచ్చుగా, అది మనం కీర్తించుకోవచ్చుగా. అందుచేత కవిత్వము అనేటటువంటి కాలువలు, ఆ కాలువ ఒక పెద్ద కాలువ వెళుతుంటే ఆ పెద్ద కాలువ నుంచి పిల్ల కాలువలు, చిన్న కాలువ తీసుకొని మన పంట భూమి ఎక్కడైతే ఉందో మన భూమికి దారి చేసుకుంటాం కదా. మరి ఇక్కడ మనకి భూమి ఎక్కడుందండి అంటే హృదయము అనేటటువంటి భూమి. ఈ హృదయపు క్షేత్రములోకి తీసుకుని రాబడడం ఎలా? ఏ కవిత్వము అంటే భగవంతుని యొక్క దివ్య మహిమ, అటువంటి ఆ మహిమా వైభవము అనేటటువంటి కథాచరితము అనేటటువంటి ఆ జలం కాస్త ఎక్కడికి ప్రవహింపజేస్తుంది? నా హృదయము అనేటటువంటి క్షేత్రమునకు ప్రవహింపచేసి తద్వారా నా హృదయ క్షేత్రం సంపూర్ణంగా
తడిచిపోయి శుద్ధి అయ్యి ప్లావితమయ్యి అప్పుడు ఏం జరుగుతుంది? ఆ శివుని యొక్క నామము అనేటటువంటి చరిత అనేటటువంటి జలము కాబట్టి ఇక్కడ ఆ శివ చరిత, ఆ శివ కథామృతము ఏం చేస్తుందండి? భక్తి అనేటటువంటి మొలకలను మొలకెత్తిస్తుంది. ఎప్పుడైతే ఆ భక్తిని మొలకెత్తింపచేసిందో ఇక నాకు వేరే అయ్యో భక్తి పోయిందే, ఇతడు మూర్ఖుడుగా, ఇతడు అజ్ఞానిగా తయారైపోయాడే, ఇతడి జీవితం ఎడారైపోయిందే అనేటటువంటి మాటే ఉండదు. ఒక భూమి తడవలేదనుకోండి, వర్షం రాలేదనుకోండి, ఇక తడవనప్పుడు ఆ భూమి పండదు. భూమి పంట పండనప్పుడు తినేవాడికి ఆహారం ఉండదు. ఆహారం లేకపోతే ఆ మనిషి ఎలా బ్రతుకుతాడు? అది దుర్భిక్షం, అది క్షామము. కానీ ఇక్కడ ఎంత చక్కగా వర్ణిస్తున్నారంటే, నా హృదయము అనేటటువంటి క్షేత్రము నీ నామ సంకీర్తన, నీ దివ్య కథ అనేటటువంటి చరిత అనేటటువంటి జలంతో నిండి ఉన్న కారణంగా భక్తి అనేది మొలకెత్తుతుంది. కాబట్టి నా జీవితంలో ఎప్పుడు నిరాశ, నిస్పృహ, బాధ, కష్టము, నష్టము అనేటటువంటి ఏ దుర్భిక్షము ఏర్పడదు స్వామి అని తెలియచేస్తున్నారండి. ఇక్కడ మరి ఈ స్థితిలో ఉన్నటువంటి భక్తులు, భాగవతోత్తములు ఎందరో ఉన్నారు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, అగ్నివేశ్యుడు, పాఖనార్ అనేటటువంటి వారు. ఈ అగ్నివేశ్యుడి యొక్క భార్య చాలా పతివ్రత. ఈ అగ్నివేశ్యుడు చాలా పండితుడే అయినప్పటికీ కూడా రోజుకో దేవతని ఆరాధన చేసేవాడండి. అలా ఒక దేవతని మరలా మరొక దేవతని, మరొక మంత్రము అలా చేస్తూ ఉంటే పాఖనార్ అతడికి సమీపంలోనే ఉండేవాడండి. సమీపంలో ఉన్న కారణంగా ఇతడు ఏం చేస్తున్నాడు అని గ్రహించాడండి. చెప్పుకున్నాం కదా, జ్ఞాని యొక్క నడత మరి ఒక జ్ఞానికే తెలుస్తుంది కానీ సామాన్యులకి అది తెలియదు. గ్రహించినటువంటి ఇతడు ఉపాసనలో ఏకభక్తిర్ విశిష్యతే అనేటటువంటిది లేకుండగా ఇతడు వేరుగా చేస్తూ సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు, ఇతనికి మనం తెలియచేయాలి అని అనుకుంటున్నా అతడు చూస్తూ ఉండగానే అతనికి దగ్గరలోనే గుంటలు తీస్తూ ఉన్నాడండి. ఒక గుంట, మరొక గుంట, మరొక గుంట, మరొక గుంట, అలా వరుసపెట్టి గుంటలు తీసుకువెళ్తున్నాడు పాఖనారు. అప్పుడు అగ్నివేశుడు అడుగుతాడు, ఏమోయ్ నీకు బుర్ర పనిచేస్తుందా లేదా? ఎందుకు ఇన్ని గుంటలు తీస్తున్నావు? ఎందుకు నీ లక్ష్యం ఏమిటి అని అడిగారండి అగ్నివేశుడు. అప్పుడు ఇతడు చెబుతాడు, నేను నీటి కోసమని, జలం కోసమని తవ్వుతూ ఉన్నాను. అంచేత ఎక్కడ వస్తుందో జలము, ఎక్కడ వస్తుందో అని నేను ఇలా చేస్తున్నాను అన్నాడండి. అప్పుడు దానికి అగ్నివేశుడు అంటాడండి, నీవు అన్ని చోట్ల తవ్వితే నీకు జలం ఎలా పడుతుంది? ఇన్ని చోట్ల తవ్విందంతా ఒకే చోట తవ్వితే అప్పుడు నీకు అన్ని అడుగులు ఒకే చోట పడినప్పుడు నీవు 50 గుంటలు తీసావు, 50 అడుగులు తీసావు, అదే ఒకే చోట 50 అడుగుల లోతుకు వెళితే నీకు జలం వస్తుంది కదా అని అగ్నివేశుడు చెబితే అప్పుడు పాఖనార్ అంటాడండి, మరి రోజుకో దేవతారాధన చేసేదానికన్నా ఒకే దేవత పట్ల నిర్మలంగా, నిశ్చలంగా, నిష్ఠగా చేస్తే ఈసరికి నీకు దేవతానుగ్రహం కలిగేది కదా అంటాడండి పాఖనార్. అప్పుడు వెంటనే గుర్తిస్తాడండి అగ్నివేశ్యుడు, నిజమే కదా, నువ్వు నాకు చాలా చక్కగా చెప్పావు అని గుర్తించి అప్పటి నుంచి తాను ఏకదేవతారాధన అంటే, ఇక్కడ ఏకదేవతారాధన అంటే రామ అని మాత్రమే అనాలండి, కృష్ణ అనకూడదండి, శివ అనకూడదండి, గణపతి అనకూడదండి అని అంటే కాదండి. మీరు మంత్రజపము ఏదో ఒక్క మంత్రాన్ని జపిస్తూ ఆ మంత్రాధిష్టాన దేవతయే ఇన్ని రూపాలుగా వ్యవహరిస్తున్నాడు, ఇన్ని రూపాలుగా ఇన్ని క్రియలు చేస్తున్నాడు. గణపతిగా విఘ్నాలు తొలగిస్తున్నాడు, సరస్వతిగా విద్యను ప్రసాదిస్తున్నాడు, హయగ్రీవుడుగా జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడు, అలానే లక్ష్మిగా ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నాడు, అలాగే పార్వతిగా శక్తిని ప్రసాదిస్తున్నాడు. ఇక వివిధ దేవతలుగా రామచంద్రుడిగా ధర్మం అంటే ఏమిటో,
ఆచరించి చూపించారు. కృష్ణుడంటే జ్ఞానం అంటే ఏమిటో బోధించి చూపించారు. ఇలా ఇన్ని నామరూపములు ధరించి వచ్చినటువంటి ఏకత్వమే ఆ సచ్చిదానంద తత్వము అనేటటువంటి ఆ పరాకాష్ఠకు చెందినటువంటి జ్ఞాన నిష్ఠతో ఆరాధన చేస్తే అదిగో అది వెంటనే సత్ఫలితాన్ని, అంతేకాదు సమగ్రమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది అని మనకి ఇక్కడ పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ పాఖనారు చెబుతాడండి అగ్నివేశ్యుడితో. సరే, చాలా సంతోషము, నా భార్య చాలా పతివ్రత, ఆమె బయటకు రాదు అని కాస్త ఆడంబరంగా చెబుతాడండి అగ్నివేశ్యుడు. అప్పుడు పాఖనార్ అంటాడు, ఆహా, అంతటి పతివ్రతన? మరి అయితే ఆ పతివ్రత అంటే భర్త మాట జవదాటనిది కదా, నా భార్య అంతకన్నా పతివ్రత అని పాఖనార్ అంటాడండి. అదేమిటో నేను చూస్తాను అంటాడండి. ఓ రావచ్చు, రండి చూడండి అంటాడండి. సరే, అగ్నివేశ్యుడు పాఖనార్ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్యను పిలిచి, ఇదిగో ఇతడు నా స్నేహితుడు, ఇతడు నేను వచ్చాము, నీవు వంట చెయ్యాల్సింది, ఇదిగో ఇంతెంత ద్రవ్యాలతో వంట చెయ్యాల్సింది అని చెబుతాడండి. మేదరివాడు కాబట్టి బ్రాహ్మణుడికి ఉండేటటువంటి ఆ చక్కని గృహము, లేకపోతే వాళ్ళు వీళ్ళు ఇచ్చినటువంటి స్వయం పాకాలు అవేమీ లేవండి. ఉన్న దానిలో సంతృప్తిగా జీవనం గడుపుతూ ఉండేటటువంటి వాళ్ళండి. భర్త చెప్పారు కాబట్టి ఇన్ని కిలోలు బియ్యంతో అన్నము, ఇదిగో ఈ ద్రవ్యాలతో కూరలు, అలానే పాయసము, ఏదేది చెయ్యమన్నారో అంతా చేస్తుందండి. చేసి తెచ్చిన తర్వాత అప్పుడు అతడంటాడు పాఖనారు, ఇవన్నీ తీసుకుని వెళ్ళి బయట వీధిలో పంపేసరా అంటాడండి. అంతే, ఎందుకు అని కనీసం నొసలు కూడా చిట్లించకుండగా ఆ పాఖనార్ భార్య వాటిని అన్నిటినీ పట్టుకుని వెళ్ళి ఒక్కొక్కటి మోసుకుని వెళ్ళి వంపేసి వచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టి, అంతా అయిపోయింది, వంపేశాను అందండి. ముందుగా ఈ మాట వినకముందు ఆమె ఏ ప్రసన్నంగా ఉందో, వంట చేసేటప్పుడు అదే ప్రసన్నంగా ఉంది, వంటకు ముందు అదే ప్రసన్నంగా ఉంది, అన్నీ బయట పారబోయమన్నప్పుడు కూడా అదే ప్రసన్నంగా ఉంది. అప్పుడు పాఖనార్ ముఖాన్ని చూస్తాడండి అగ్నివేశ్యుడు, ఆశ్చర్యపోతాడండి. సరే, మరి ఇప్పుడు నీ ఇంటికి వెళదామా అంటాడండి. అలాగే తీసుకుని వెళతాను అంటాడండి. అప్పుడు పాఖనార్ని తీసుకుని అగ్నివేశ్యుడు తన ఇంటికి వెళ్తాడండి. వెళ్ళిన తర్వాత ఈయన చెప్పినట్టుగానే అగ్నివేశ్యుడు కూడా భార్యని వంట చేయమంటాడండి. అయితే ఆమె ఎవరికీ కనపడదు, ఘోష, ఏ పురుషుణ్ణి చూడదు అని అగ్నివేశ్యుడు చాలా ఆడంబరంగా చెబుతాడండి. అప్పుడు దానికి పాఖనార్ అంటాడండి, ఏ పురుషుణ్ణో బయట చూడడం కాదు, అసలు పురుషుడనేటటువంటి వాడు ప్రతి పతివ్రత అయినటువంటి స్త్రీకి భర్త తప్ప మరొక పురుషుడు లేడు. పురుషోత్తముడు భగవంతుడు తన హృదయంలో దర్శనం చేసినటువంటి వాళ్ళు భర్తను మాత్రమే పురుషుడిగా చూస్తుంది అని చెప్పాడండి. అంచేత సరే, ఇతడు ఇలా అన్నాడు కాబట్టి ఇతడు కూడా జ్ఞాని అని, జ్ఞాని అయిన అగ్నివేశ్యుడు కూడా తెలుసు కాబట్టి ఇతను చూస్తూ ఉండగానే భార్యకు చెబుతాడండి. చెబితే సరే వండమన్నారు కదా అని ఆమె వండింది, అన్ని పాత్రలన్నీ పెట్టింది. పెట్టిన తర్వాత అగ్నివేశ్యుడు చెబుతాడు, ఈ వండిన పాత్రలన్నీ ఒక్కొక్కటి తీసుకుని వెళ్ళి బయట, మన ఇంటికి బయట వంపేసిరా అన్నాడండి అగ్నివేశ్యుడు. ఆమె వెంటనే కళ్ళు చిట్లించింది, నొసలు చిట్లించింది. ఏమిటి, ఎందుకు అలా అంటున్నారు? ఇప్పుడే కదా వంట చేశాను, ఎంత శ్రమపడి వంట చేశాను, ఎన్ని ద్రవ్యాలు వినియోగించి వంట చేశాను, వీటిని ఇలా బయట పారేయడమా? ఏమిటి, ఏమయ్యింది మీకు అని ప్రశ్నించిందండి. సిగ్గుపడ్డాడు అగ్నివేశ్యుడు. పాఖనార్ చూస్తూ చిరుమందహాసంతో ఉన్నాడండి. పతివ్రత అంటే పతి మాటను జవ దాటకుండా ఉండడం. అందుచేత ఎవరికి కనిపించకపోవడమో లేకపోతే ఘోషగా లోపల ఉండడమో మాత్రమే కాదు, ఇది పరస్పరమైనటువంటి అవగాహన. భర్త అంటే ఆమెకు సాక్షాత్ దైవం. ఇది నిజమైనటువంటి పాతివ్రత్యము. అంటే పతియే వ్రతముగా కలిగినటువంటిది. అంటే ఇక పతి మాట తప్ప తన మతి మాట ఉండదండి.
తన మతికి స్థానం ఉండదండి. మరి ఎవరి మతి ఉంటుంది అంటే తన మతి కాక తనకు గతి అయినటువంటి వాడి మతియే తనకు గతి. ఒక పతివ్రత అయినటువంటి స్త్రీకి భర్త గతి, భర్త మతియే తనకు గతి, భర్త మతియే తన జీవితం. అలానే భక్తుడైనటువంటి వాడికి భగవంతుడే గతి, భగవంతుని మతియే తనకు గతి, భగవంతుని యొక్క మాటయే తనకు నడవడి. అలానే నిజమైనటువంటి శిష్యుడికి కూడా తనకు స్వతహాగా ఒక వ్యక్తిగత అభిప్రాయము, నిర్ణయము అనేటటువంటివి లేకుండా కేవలం గురువే తనకు గతి, గురువు యొక్క మతియే తనకు గతి, గురువు చెప్పినటువంటి మాటయే తనకు జీవన లక్ష్యం. అది నిజమైనటువంటి పాతివ్రత్యము, అది నిజమైనటువంటి భక్తి, పతి భక్తి, అదే నిజమైనటువంటి గురు భక్తి, అదే నిజమైనటువంటి దైవ భక్తి అని తెలియచేస్తారండి. అదిగో ఆ విషయాన్ని ఇక్కడ ఆచార్యస్వామి వారు ఇంత సుస్పష్టంగా తెలియచేశారు. స్వస్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.